ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ ఆషాఢ మాసంలో సంపూర్ణ ఆదాయం లభిస్తుంది. కోరుకున్నటువంటి ఒక ఆదాయం లభిస్తూ ఉంటుంది. పట్టిందల్లా ముట్టిందల్లా బంగారమే కావచ్చు. ఏ పని చేపట్టినా సునాయాసంగా నెరవేరుతుంది. మిత్రులు, బంధువులు మీకు ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. చిరాస్తులు, చరాస్తులు కొనుక్కోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. నూతన గృహ నిర్మాణాన్ని చేపట్టడం కానీ, లేదా కట్టినటువంటి ఒక ఇల్లు నిర్మాణంలో ఉన్నటువంటి ఒక ఇల్లును కొనుక్కోవడం కానీ జరుగుతుంది. ప్రజాపయోగ పనులన్నీ కార్యక్రమాలు చేపట్టడం, సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడం జరుగుతుంది. మీ వెంట 10 మంది తిరుగుతూ ఉంటారు. మిమ్మల్ని అన్ని రంగాలలో ఉద్దీపనం అంటే మీకు మంచిగా చేస్తూ మీకు తగిన సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ అధిక సంచారం చేయడం వల్ల కొద్దిగా అనారోగ్యం ఏర్పడవచ్చు. ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ వహించండి. మీ ఆలోచనలన్నీ కార్యరూపాన్ని ధరిస్తాయి. సంకల్పం పూర్తిగా నెరవేరుతుంది. ఇంట బయట అంతటా కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే పెండింగ్ పనులన్నీ కూడా నెరవేరుతాయి. ఏ పని చేద్దామనుకున్నా ఆ పని నెరవేరడం జరుగుతుంది. పెద్ద వారితో పరిచయాలు ఏర్పడడం జరుగుతుంది. కొత్త పనులు చేపట్టి వాటిలో విజయం సాధిస్తారు. దానివల్ల మీకు సంఘంలో మంచి పేరు వస్తుంది. మీరు ధైర్యంతో అడుగు ముందుకు వేసి కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకుంటారు. దానివల్ల మానసిక చింతన తొలగిపోయి మనో ఆనందంతో, మనోధైర్యంతో సుఖంగా ఉంటారు. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ఏ కార్యక్రమం తలపెట్టినా అది సునాయాసంగా నెరవేరడం జరుగుతుంది. ధనలాభము, ధాన్యలాభాలన్నీ కూడా ఉంటాయి. పరోపకార పనులు చేస్తుంటారు. దానివల్ల సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. మిమ్మలను చెడగొట్టడానికి ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు. వాటి వల్ల జాగ్రత్తగా ఉండాలి. మీకు లేనిపోనివి చెప్పి మీ కార్యక్రమం చెడగొట్టాలి అని చెప్పి లేనిపోని చెప్పి ఇతరుల వల్ల మిమ్మల్ని బాధ పెట్టడము, వాళ్ళు బాధ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవరి మాట పట్టించుకోకుండా మీ ఆలోచన ప్రకారంగా కార్యక్రమాలు చేస్తూ ఉండండి. మీ మీద జెలసీతనం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నెలలో జాగ్రత్తగా మసులుకోవడం చాలా మంచిది. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే మానసికమైనటువంటి ఒక ఆనందం ఎప్పుడూ లభిస్తూ ఉంటుంది. సత్ఫలితాలన్నీ కూడా మీకు కార్యసిద్ధి నెరవేరుస్తాయి. ఏ పని చేపట్టినా సుఖంగా నెరవేరుతూ ఉంటుంది. స్థిరాస్తులు, చరాస్తులు కొనుక్కోవడము, పెంచుకోవడం జరుగుతుంది. మీకు ఇంతవరకు ఉన్నటువంటి ఒక రుణ బాధ తొలగిపోయి ఆనందంగా ఉంటారు. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే అధిక ప్రయాణాల వల్ల కావచ్చు, లేదా ప్రకృతి రీత్యా వాతావరణం సరిగ్గా లేదు కాబట్టి వాతావరణం వల్ల కావచ్చు, కొంత అనారోగ్యం ఏర్పడుతుంది. దానికి కొంత డబ్బు ఖర్చు అవుతుంది. కానీ పెద్ద ప్రమాదమైనటువంటి ఒక విషయాలు ఏమీ లేవు. జాగ్రత్తగా మీరు ఆరోగ్యాన్ని కాపాడుకుంటే సరిపోతుంది. అందరి చేత కూడా ఉండండి. మీకు ఎల్లకాలం కూడా మీరు సుఖంగా ఉండాలి, కార్యక్రమాలు ఇదే విధంగా నడవాలి అనుకుంటే మీరు ప్రతిరోజు కూడా రామరక్షా స్తోత్రము పారాయణం చేయండి. మీరు ఎప్పుడైతే రామరక్షా స్తోత్రం పారాయణం చేస్తారో ఆ రామచంద్రుని అనుగ్రహం వల్ల ఈ నెలలో ఏ విధంగా అయితే జీవితం గడుపుతున్నారో అదే విధంగా కొంతకాలం వరకు మీరు సుఖంగా సంతోషంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి రామరక్షా స్తోత్రం పారాయణం చేయండి, సుఖాన్ని పొందండి. ఇది విష్ణుమూర్తికి శయనేకాదశి అని చెప్పి అంటారు. అంటే దక్షిణాయనం ప్రారంభం కాగానే ఈ రోజు నుంచే దక్షిణాయనం ప్రారంభం అవుతూ ఉంది. మనకు సూర్యుడు కర్కాటక రాశిలో వస్తున్నారు. కర్కాటక సంక్రమణం అంటారు. ఈ రోజు నుంచే దక్షిణాయనం అంటే
ఈరోజు 18వ తారీఖు నుంచి మనకు ఈ రోజు నుంచే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయనం ప్రారంభమైనటువంటి యొక్క మొదటి ఏకాదశి ఏదైతే ఉంటుందో సామాన్యంగా అది శయనేకాదశి. ఎప్పుడైతే దక్షిణాయనం ప్రారంభమవుతుందో అప్పుడు విష్ణుమూర్తి నిద్రపోతుంటాడు, పడుకుంటాడు. ఆయన పడుకుంటే ప్రపంచం నడుస్తుందా? అదేం కాదు, యోగ నిద్రలో ఉంటాడు. ఆ యోగ నిద్ర 4 గంటలు పడుకుంటాడు మహానుభావుడు. కార్తీక శుద్ధ ఏకాదశికి ఉత్తానేకాదశి అని పేరు. ఆ రోజు మేల్కొంటాడు. మార్గశిర మాసంలో వచ్చబడేటువంటి ఒక వైకుంఠ ఏకాదశి నాడు మనకు ఉత్తర ద్వారం నుంచి స్వామివారు దర్శనమిస్తారు. లేవగానే ఎంబడి దర్శనం ఇవ్వడు స్వామివారు కార్తీక మాసంలో. ఆ ఉత్తానేకాదశి పక్క మించి లేస్తాడు. లేచి శుభ్రం కావాలి, ఫ్రెష్ అయిపోయి అప్పుడు వచ్చి మనకు మార్గశిర శుద్ధ ఏకాదశో లేకుంటే ఎప్పుడో ఆ వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుందో ఆ వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారు మనకు ఉత్తర ద్వారం గుండా దర్శనమిస్తాడు. ఈ చాతుర్మాస్యాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ తొలి ఏకాదశి నాటి నుంచి విష్ణు పూజ చేసుకోవడం చాలా మంచిది. దేవతలంతా కూడా నిద్రపోతూ ఉంటారు. పూర్వకాలంలో అయితే ఈ దక్షిణాయనంలో ఏ కార్యక్రమాలు చేసేటువంటి వారు కాదు, చాలా మటుకు తప్పని పరిస్థితుల్లోనే చేసేవారు, భగవంతుడు నిద్రపోయినాడని చెప్పి. అయితే ఈ దక్షిణాయనంలో మనము రేపు తొలి ఏకాదశి నుంచి విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. స్వామివారికి తొలి ఏకాదశి నాడు పొద్దున్నే తలంటి స్నానం చేసుకొని విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని పూజ చేసుకొని స్వామివారికి ఈ ఒక రోజులు మీకు 4 నెలలు వీలు కాకపోతే ఒక్క నెల రోజులు కూడా వీలు కాకపోతే ఒక్కరోజు ఒక వారము ఆ స్వామివారికి అష్టోత్తర నామాలు చెప్తూ తులసీ దళాల చేత పూజ చేయండి. ఎప్పుడైతే మనం స్వామివారు సేవించినారో తులసీ దళాల చేత గనక మనం స్వామివారికి విష్ణుమూర్తికి గనక మనం సేవ చేసుకున్నట్టయితే కార్యక్రమాలన్నీ కూడా మనకు నెరవేరుతాయి. ఇది మనము ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మనకు చాతుర్మాస్యాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత పౌర్ణిమ రోజు గురు పౌర్ణిమ అనేటువంటిది వస్తుంది. ఆ రోజు వ్యాస భగవానుడు పుట్టినరోజని కొందరంటారు, భారతం రాసిన రోజని కొందరంటారు. ఏది ఏమైనా ఆ రోజు స్వామివారికి ఆ వ్యాసమూర్తికి మనము పూజ చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మన తెలంగాణలో పండుగ ఆషాఢ మాసంలో అందరికీ తెలుసు, బోనాల పండుగ. అంటే అమ్మవారు ఈ ఆషాఢ మాసంలో భూమి మీద తిరుగుతూ ఉంటుందట. ఆషాఢస్య ప్రథమ దివసే అని చెప్తుంటారు. భూమి మీద తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈమెకు ఈ ఆషాఢ మాసంలో భూమి అంతా కూడా పులకరించి ఉంటుంది. కాబట్టి ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనము అంటే నైవేద్యం పెట్టడం అనేటువంటిది జరగాలి. ఆమె సంతోషపడుతుంది, భూమి మీదకి వచ్చింది కాబట్టి అమ్మవారు ఆమెకు ఈ ఆదివారము గురువారము ప్రతివారము ఎవరెవరి యొక్క సాంప్రదాయాలను బట్టి ఆ రోజు అమ్మవారికి పాయసాన్నము నైవేద్యం పెట్టి ఆమెను తృప్తిపరిచినట్టయితే సంవత్సరం అంతా కూడా మనం సుఖంగా ఉంటామని చెప్పి మన తెలంగాణలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక ఆచారము, చాలా పెద్ద పండుగ ఇది. అమ్మవారి యొక్క పండుగ మన తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో బోనం చేసి సంతోషంగా హాయిగా అమ్మవారి యొక్క కృప వల్ల సుఖంగా ఉందాము. తర్వాత తొలి ఏకాదశి, ఆ తర్వాత గురు పౌర్ణిమ, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని ఈ పండుగ నిలబెట్టుకుందాము. తిరిగి వచ్చే పండుగలు శ్రావణ మాసం నుంచి మనకు చాలా పెద్ద పండుగలు ప్రారంభమవుతుంటాయి. అప్పుడు కలుసుకుందాము. ఇది శుభం.